బతుకు తెరువు కోసం పొట్ట చేత పట్టుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లిన చాలా మంది మోసపోతున్నారని బీసీ యువసేన జాతీయ అధ్యక్షుడు మురళీ రామకృష్ణ అన్నారు. ఏజెంట్ల చేతిలో మోసపోయిన నిర్మల అనే మహిళ జీవితం ఇందుకు సాక్ష్యంగా నిలుస్తుందని తెలిపారు. ఓ పక్క క్షుద్బాధ, మరో పక్క కామాంధుల కామవాంఛలకు మహిళలు బలైపోతున్నారన్నారు. ఎవరికి చెప్పుకోవాలో, ఎలా ఆ దయనీయ స్థితి నుండి బయటపడాలో తెలియక నిస్సహాయ స్థితిలో ఉన్న నిర్మల అనే అభాగ్యురాలిని కాపాడటం సంతృప్తినిచ్చిందన్నారు. నిర్మల ఈ అమ్మాయి మస్కట్ దగ్గర ఓమన్లో పనిచేస్తుంది. అయితే ఈ 2 సంవత్సరాల క్రితం విజిట్ వీసా మీద అక్కడికి వెళ్ళడం, ఆ తర్వాత అక్కడ దిగిన వెంటనే ఈ అమ్మాయి పాస్పోర్ట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం, అక్కడ చిత్రహింసలు పెట్టడం ఇట్లా జరిగింది. రీసెంట్గా ఆమె పనిచేస్తున్న ఇంట్లో కాలుకి గాయమైంది. ఆ తర్వాత ఆమెకి అక్కడ మరింత నరకయాతన అనుభవిస్తున్న తరుణంలో వీళ్ళ మదర్ ద్వారాగా నా నంబరు తీసుకుని ఆమె నన్ను అప్రోచ్ అవ్వడం జరిగింది. అయితే ఈమె నన్ను అప్రోచ్ అయిన తర్వాత కేవలం 15 రోజుల్లో మేము చాలా సీరియస్గా వర్క్ చేసి అక్కడ మస్కట్లో ఉన్నటువంటి బొంతు నాగరాజు గారు, అలాగే రాజ్యలక్ష్మి గారు వారి సహకారంతో మస్కట్ ఎంబసీ సహకారం, ముఖ్యంగా అది వర్ణనాతీతము, వాళ్ళు చాలా సహకారం అందించారు. వారి యొక్క సహకారంతో ఈ అమ్మాయిని ప్రాణాలతో ఇండియాకి తీసుకురావడం జరిగింది. అలాగే అక్కడ ఇంకా సుమారు 15 మంది అతి భయంకరమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. త్వరలో వారిని కూడా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నాము. ప్రభుత్వంలో చాలా చక్కటి వేదికలు ఉన్నాయి. గల్ఫ్ వెళ్ళాలనుకున్న వాళ్ళందరికీ నిన్న చెప్పేటటువంటి ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఏపీ ఎన్ఆర్టీసీ అని ఉంది, అలాగే టీఎస్ ఎన్ఆర్టీసీ అని ఉన్నాయి. అలాగే భారత ప్రభుత్వం కూడా చాలా పగడ్బందీ ఒక పటిష్టమైనటువంటి ప్రణాళికలను సిద్ధం చేసింది. వాటిని ఉపయోగించుకోండి. మోసపూరితమైనటువంటి ఏజెంట్ల యొక్క మాటలు విని మోసపోకండి. గవర్నమెంట్ వారిని అప్రోచ్ అవ్వండి. వారు మిమ్మల్ని సురక్షితంగా మీరు వెళ్ళాలనుకున్నటువంటి దేశానికి పంపిస్తారు. అక్కడ మీ పని కూడా సక్రమంగా ఉందా లేదా అనేది మీరు గవర్నమెంట్ వారు సహకరిస్తున్నారు. అలాగే గవర్నమెంట్ నుంచి కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మీరు అప్రోచ్ అయితే కనుక వాళ్ళు ఈజీగా మిమ్మల్ని అక్కడ ఇతర దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళని రప్పించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మీరేం భయపడకండి. ఎందుకంటే అక్రమమైనటువంటి మార్గం ద్వారాగా మేము మళ్ళీ ప్రభుత్వాన్ని అప్రోచ్ అయితే ఇబ్బంది అవుతుందేమోనని అనుకోకండి. ప్రభుత్వాన్ని అప్రోచ్ అవ్వండి. ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థను పరిపూర్ణంగా మీరు వినియోగించుకోండి. నిర్మల ఈ అమ్మాయి మస్కట్